హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చేసే అటువంటి గోంగూర చట్నీ. ముందుగా పొయ్యి పైన ఒక బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కొన్ని పల్లీలు వేయాలి. అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి. కూడా వేయాలి. కరివేపాకు, తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారే వరకు. ఇదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కడిగిన ఫ్రెష్ గోంగూరను అదే బౌల్లో వేయాలి. నూనెలో వేపాలి. అప్పుడే పులుపు వాసన అనేది పూర్తిగా పోతుంది. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే గోంగూర అనేది కలర్ మారుతూ ఉంటుంది. ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఉప్పు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టిన గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర చట్నీ రెడీ అయింది. వేడి అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.